ఈ రోజు మనము శ్రీల ప్రభుపాద వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 26వ అధ్యాయము 17వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. కపిలుడు తల్లితో సంభాషిస్తున్నటువంటి శ్లోకం ఇది. తల్లిని సంబోధిస్తూ స్వయంభువను కూతురా, అమ్మగారు స్వయంభువను కూతురా, కాలం యొక్క విలువను గురించి తెలుస్తున్నాడు. కాలము భగవంతుడైన కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది, నన్నే ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగా కాలం యొక్క ప్రభావం చేత, అంటే కృష్ణ ప్రభావం చేత ప్రకృతి, ఎలాంటి చలనమూలైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, ప్రధానము అని చెప్తాం కదా, ప్రకటితం కానటువంటి ప్రకృతి ప్రకటితమై సృష్టి కార్యాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ఇక్కడ కపిల దేవుడు, భగవాన్ కపిలదేవ కాలం యొక్క స్థితిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. భగవంతుని యొక్క విభిన్నమైన శక్తుల్లో అత్యంత ముఖ్యమైనది భౌతిక జగత్తులో ప్రకటితమైనది కాలం. సృష్టి ఆరంభంలో అంటే అది కాలం యొక్క ఆరంభం. ఆ ఆరంభము ఎలా ఆరంభమవుతుందని చెప్పబడింది భగవంతుని చే. స ఐక సత, వేద శాస్త్రాలు చెప్పబడినటువంటి సమాచారం ఇదంతా కూడా భగవంతుడైన కృష్ణుడు, నారాయణుడు అప్రకటితమైనటువంటి వ్యక్తీకృతం కానటువంటి ప్రకృతి మహత్తత్వం వైపు దృష్టిని సారించాడు. స అస్రజత, అప్పుడు సృష్టి ఆరంభించబడింది. ఈ సృష్టి అంతా కూడాను భగవంతుడైనటువంటి కృష్ణుడు, దేవాది దేవుడు, పురుషుడు స్పర్శ లేకుండా ప్రారంభించబడలేదు. పరమాత్మ, భగవంతుడు, పురుషుడు, వ్యక్తి, పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం, పురుషుడు అన్నాడు. పురుషుడు దేవాది దేవుడు. ప్రకృతి ఇంకొకటి పదం ఏమిటి? ప్రకృతిని నిర్దేశించేటువంటిది స్త్రీ. ప్రకృతి పురుషుడితో అంటే భగవంతుడితో అనుబంధాన్ని ఏర్పరచుకోకపోతే, స్త్రీ పురుషుడితో అనుబంధాన్ని ఏర్పరచుకోకపోతే సృష్టి జరగదు. సమయస్య ప్రకృతిర్గుణ సమయస్య, పురుషుని యొక్క స్పర్శ లేకుండా ప్రకృతి గుణ సమయ, త్రిగుణాలు ప్రభావితం కావు, త్రిగుణాలు ప్రకటితం కావు. ప్రకృతిర్గుణ సమయస్య నిర్విశేషే సస్య, నిర్విశేష ఆ సమయంలో, నిర్విశేష అంటే ఎలాంటి భిన్నత్వము లేనటువంటి సమయం. నిర్విశేషస్య మానవి, తన తల్లి అయిన దేవహూతిని సంబోధిస్తూ, స్వయంభువుని యొక్క పుత్రిక అయిన దేవహూతిని సంబోధిస్తూ కపిల దేవుడు సంభాషిస్తున్నాడు. కపిలముని యొక్క తండ్రి గారైన కర్దమముని గొప్ప సిద్ధత్వాన్ని కలిగినటువంటి వాడు, సిద్ధుడు, యోగి, సిద్ధయోగి.
కానీ అతను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు స్వయంభూమను కూడా పరంపరలో ఉన్నటువంటి గొప్ప భక్తుడు స్వయంభూముడు. ఎవరి పుత్రుడు స్వయంభూమను? సూర్యదేవుని పుత్రుడు. ఇమాం వివస్వతే యోగం ప్రోక్తావన్నహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ వివస్వాన్ మనవే ప్రాహ. ఈ మనువు అనేటువంటి వాడు గురు పరంపరలో ఉన్నటువంటి వివస్వాన్ మనవే ప్రాహ మనోర్ ఇక్షాకువే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు. 4వ అధ్యాయం భగవద్గీతలో మొదటి 2 శ్లోకాల్లో ఇది మనకి వివరించబడింది కదా. ఈ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అంతా కూడా వివస్వాన్ సూర్యదేవునికి ప్రబోధించబడింది. క్షత్రియులు క్షత్రియుల్లో 2 వర్గాలు ఉన్నాయి, 2 వంశాలు. ఒకటేమో సూర్యుడి నుంచి ప్రకటితమైనటువంటి సూర్యవంశం, మరొక వంశము చంద్రవంశం. సూర్యుడి నుంచి ఆరంభించబడింది, చంద్రుడి నుంచి ఆరంభించబడింది. అందుకని సూర్యవంశము చంద్రవంశం. క్షత్రియులు అయితే సూర్యవంశంలోని వాళ్ళు ఉన్నారో, రామచంద్రుడు కూడాను సూర్యవంశానికి చెందినవాడే. ప్రకృతే గుణ సంయస్య మనువు సూర్యవంశానికి చెందిన. మనువు యొక్క పుత్రిక దేవహూతి. అందుకని దేవహూతి యొక్క పుత్రుడైనటువంటి కపిలుడు తల్లిని మానవి అని సంబోధించాడు. మానవి, మనుష్యులు అనేటువంటి పదము మనువు నుంచి ఉద్భవించింది. మనుష్య అంటే మనువు నుంచి ఉద్భవించిన. మానవ సమాజం అంతా కూడా మనువు నుంచి ఉద్భవించారు. అందుకని మానవ సమాజాన్ని మనుష్యులు అంటారు. మానవ సమాజము ఎవరిచే నిర్దేశించబడింది? మను సంహిత అనే ఒక గ్రంథం ఉంది. అది మానవులు జీవించే విధానాన్ని ప్రబోధించి ఎలా జీవించాలి అనేది. మనువు మానవులు జీవించడానికి ఎలాంటి న్యాయపరమైనటువంటి, ఎలాంటి ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటి దాని గురించి మనుశాస్త్రంలో చెప్పబడింది. వేద సిద్ధాంతాన్ని పాటించేటువంటి వ్యక్తులు, వేద నియమాన్ని పాటించేటువంటి వ్యక్తులు, వాళ్ళ చట్టం ఏమిటి? మను సంహిత, మనుస్మృతి. మనుస్మృతి విభిన్నమైన భాషల్లోకి అనువదించబడింది. రష్యన్ భాషలో కూడా మనుస్మృతి లభ్యమవుతుంది. ప్రొఫెసర్ కొటవాస్కీ అనే వ్యక్తి శిల ప్రభుపాదాన్ని కలిసినప్పుడు రష్యాలో ఈ విషయాన్ని విశదీకరిస్తారు. మానవ, మనుషులంతా కూడా మనువు నుంచి ఉద్భవించారు. మానవ. మను యొక్క ప్రత్యక్ష పుత్రిక దేవహూతి. అందుకని అతని పుత్రుడు ఆమెని కపిలదేవుడు మానవిని సంబోధించారని చెప్పుకుంది. ప్రకృతే గుణ సంయస్య నిర్విశేషస్య. గుణ సంయ ఎప్పుడైతే ఈ త్రిగుణాలు ఎప్పుడైతే ప్రభావితం చెందవు అంటే భగవంతుని యొక్క దృష్టికి ప్రభావితం చెందవు. అప్పటి వరకు ఎలా ఉంటాయి? స్తబ్దమైన స్థితిలో ఉంటాయి.
గుణ సంజ్ఞ. బుద్ధుని యొక్క తత్వం మనం గమనించినట్లయితే బౌద్ధ తత్వం యొక్క అత్యంత ఉన్నతమైన లక్ష్యం బౌద్ధ తత్వంలో ఏంటి? గుణసామ్య. గుణములు ప్రకటితం కానటువంటి స్థితిని చేరుకోవడం, అది వాళ్ళ అంతిమ లక్ష్యం. గుణసామ్య నిర్వాణ. ఈ గుణాలు ఎప్పుడైతే ప్రకటితమవుతాయో, త్రిగుణాలు ఎలా ప్రకటితమని చెప్పబడ్డాయి? భగవంతుని యొక్క దృష్టి వాటి మీద ప్రసరించినప్పుడు త్రిగుణాలు ప్రకటితమవుతాయి. ప్రకృతి మీద ప్రధాన మహత్తత్వంలో ప్రకటితమైనప్పుడు ఈ గుణాలన్నీ కూడాను ఉద్భవిస్తాయి. ఆ త్రిగుణాల యొక్క సంయోగంతో విభిన్నమైనటువంటి స్థితులు ఏర్పడుతున్నాయని మనము 24 మూలకాలు ఎలా ప్రకటితమవుతున్నాయి దాని గురించి మనం చర్చించుకుందాం. అలా ప్రకటితమైన వాడిని ఏమన్నారు? విశేష, విభిన్నంగా ప్రకటితమవుతున్నాయి. విశేష అంటే భిన్నత్వం. నిర్విశేష, నిర్వాణ అంటే నిర్వాణ నిర్విశేష అంటే నిజానికి ఒకటి ఏమిటది? ఈ భిన్నత్వాలన్నీ కూడా తొలగిపోయింది. భిన్నత్వాలని తొలగిపోతే ఏమవుతుంది? నిర్విశేష, స్తబ్దమైనటువంటి స్థితి. బౌద్ధతత్వంలో అది అత్యుత్తమైనటువంటి స్థితి. నిర్విశేష శూన్యవాది. నాస్తికుల్లో 2 రకాల తత్వవేత్తలు ఉన్నారు. నాస్తికులు ఇది ఒక తత్వం చూడండి. కృష్ణుడి యొక్క కృప మనకి ఇక్కడ ప్రకటితమని చూడండి. నాస్తికులకు కూడాను ప్రతి వాళ్ళు ఎవరు ఏది కోరుకున్నా కూడా కృష్ణుడు ఇచ్చాడు చూడండి. ఎంతటి కరుణ కృష్ణుడి. నాస్తికులు కూడా తమ తత్వాన్ని ప్రబోధించుకోవడానికి అవకాశం కల్పించాడు కృష్ణుడు. నాస్తికవాదులు కూడా ఒక తత్వం ఉంటుంది, నాస్తిక తత్వం. రెండు రకాలైన తత్వవేత్తలు నాస్తికులు. నిర్విశేషవాదులు కొందరైతే, శూన్యవాదులు మరికొందరు. అందుకని మనం ప్రభుపాదాన్ని సంబోధిస్తాం. నిర్విశేష శూన్యవాది ప్రాచ్యాత్య దేశ. జగత్తంతా కూడా నిర్విశేష శూన్యవాది, ఈ రెండింటితో నిండిపోయాడు. కొందరు శూన్యాన్ని ప్రతిపాదిస్తే పెద్ద పెద్ద తత్వవేత్తలు కూడానండి ఈ శూన్యం మీద పుంకాలుగా రచనలు చేస్తూ ఉంటారు. శూన్యం కావాలి అంటారు, పుంకాలు పుస్తకాలు. అవన్నీ శూన్యం ఎలా అవుతాయి? పుడుతూ ఉన్నాయి కదా ఇంకా కొత్త. శూన్యం మీద ఎందుకు ప్రపంచ కానుక సందర్భంగా శూన్యం మీద ఇలా వందల పుస్తకాలు అవి మీరు ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? అంతిమంగా మీరు శూన్యం అయిపోవడానికి కదా ప్రయత్నం చేస్తున్నారు, శూన్యంగా ఉండాలని. నిజానికి శూన్యం అంటే ఏంటి? విసుగు చెందిన స్థితిలో ఉన్నట్టు శూన్యం. అది ఈ శూన్యవాదుల గురించి అనేక పర్యాయాలు శ్రీల ప్రభుపాదులు ప్రస్తావిస్తారు కదా, మీకు తెలియజేస్తారు. ఎప్పుడైతే రకరకాల స్థితుల నుంచి ఒక జుగుప్స లాంటి ప్రక్రియ కలుగుతుందో, విసుగు చెంది జుగుప్స కలుగుతుందో, అది ఆ స్థితిలో వ్యక్తులు శూన్యవాదాన్ని స్వీకరిస్తారు. ఆనందం కోసం పరితపిస్తుంటారు, తామే భగవంతుడు కావాలనుకుంటారు, కానీ వేదన నుంచి బయటపడలేరు. అలాంటి స్థితిలో శూన్యవాదాన్ని, నిరాకారవాదాన్ని స్వీకరిస్తారు. శూన్యవాదం ఎప్పుడంటే చూడండి, ఈ జుగుప్సాకరమైన స్థితి ఏర్పడి జీవించాలనే ఆకాంక్ష కోల్పోతారు ఎప్పుడైతే వేదన అనుభవిస్తున్నారు. మహాత్మా గాంధీ మరణించే రోజు పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తల్ని చదివి అంటారట, ఆ రోజు
వాడు సాయంత్రం మరణించబోతున్నాడు, ఆయన హత్య కావించబోతున్నాడు, తెలియదు కదా ఆయనకి. ఉదయం వార్తలను భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని అన్ని చదివి వార్తాపత్రికల్లో నాకు జీవించాలని లేదు, మరణిస్తే బాగుండు, మరణించాలనుకుంటున్నాను. చూడండి, అంటే ఎప్పుడైతే భౌతికమైన స్థితుల మీద విసుగు కలుగుతుంది, అప్పుడు దీని నుంచి విడిపడిపోవాలి. శూన్యం, అంతా శూన్యం అయితే బాగుంది, ఏమీ ఉండకూడదు. ఈ శూన్యవాద తత్వం అనేటువంటిది అలాగా నిరుత్సాహానికి లోనైపోయి పూర్తిగా నిర్విశేష శూన్యవాది. ఆధ్యాత్మిక స్థితిలో విసుగు చెందినప్పుడు వ్యక్తులు శూన్యవాదాన్ని ఆశ్రయిస్తారు. ఈ శూన్యవాద తత్వం ఎప్పుడు స్వీకరిస్తారు? పూర్తిగా విసుగు చెంది. ఇంకా చూడండి, ఈ రకరకాల తత్వాల వైపు పరుగులు పెడతారు. నిరాకారవాదాన్ని, దాన్ని స్వీకరించి ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తారు. ఆనందాన్ని అనుభవించకుండా వేదనను మాత్రం అనిపిస్తుంటే వేదన నుంచి బయటపడడానికి ఏమనుకుంటారు? అంతా శూన్యమైపోతుంది, ఇంకా వేదనే ఉంటుంది కదా, అనుభూతి ఉంటుంది. అన్నీ నశించిపోతాయి. ఈ నిర్విశేషము లేక శూన్యము ఏమిటి? ఏ స్థితి అని చెప్పబడుతుంది? అభివృద్ధి చెందినటువంటి స్థితి. మనం చూడండి, మహత్తత్వ ఇంకా అభివృద్ధి చెందలేదు, ప్రకృతిని కానపడినటువంటి స్థితి శూన్యం. ఎలాగైతే శాస్త్రంలోకి ఉదాహరణ పడుతుంది, కన్యక, అవివాహిత కన్యక ఇంకా పరిపక్వత చెందినటువంటి స్థితిలో, కానీ కన్యక కొంత పరిపక్వతని సంప్రాప్తించుకొని పురుషుని యొక్క సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? తను ఎంతో మంది సంతానానికి తల్లి అవుతుంది. ఆ మాతృత్వపు భావన ఎలాగైతే స్త్రీ పొందుతుందో పురుషుడు సంయోగంతో, దానిని ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కాలము అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. కాలము స్త్రీ పొందే మాతృత్వంతో సమానమైనటువంటిదే కాలం. స్త్రీ పురుషుడితో కలిస్తే సంతాన సంప్రాప్తిస్తుంది కదా, అదేవిధంగా పురుషుడి యొక్క దృష్టి ప్రకృతి మీద పడినప్పుడు, మహత్తత్వం మీద పడినప్పుడు ప్రకృతిగా అది ప్రకటితమై కాలము ఆవిర్భవిస్తుంది. ఆ సమయము ఏమిటి? నిజానికి స్వయంగా భగవంతుడే. పురుష ప్రకృతి తనకు తానుగా ఏది సృష్టించలేదండి. భౌతిక జగత్తులో మనం చూస్తున్న ప్రకృతి ఉంది కదా, అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ప్రకృతి తనకు తానుగా ఉన్నటువంటిది కాదు. చాలా మంది భౌతికవాదులు ఏం చెప్తుంటారంటే, శాస్త్రవేత్తలు ఉంటారు, ఏమనుకుంటారు? అక్కడ ఒక పెద్ద ముద్ద ఉండేది, పెద్ద విస్ఫోటనం జరిగింది, తనకు తానుగా అది ప్రకటితమైపోయింది, ప్రకృతింతా ప్రకటితమైపోయింది. ఇది పరిపక్వత లేని పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి సిద్ధాంతాలను చెప్పండి. అపరిపక్వ స్థితిని మూర్ఖత్వంతో చెప్పేది. కానీ నిజానికి ఏం జరుగుతుంది? నిజానికి ఆ మహత్తత్వము ఎప్పుడు ప్రకృతిగా ప్రకటితమైంది? ఐక్సత, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడి దృష్టి సారించినప్పుడు త్రిగుణాలు ప్రకటితమయ్యాయి. అప్పుడు రకరకాలైనటువంటి స్థితులు ఉత్పన్నమయ్యాయి. 24 మూలకాలు ప్రకటితమయ్యాయి. 24 మూలకాల గురించి మనం ఇంతకు ముందు శ్లోకాల్లో చర్చించుకుంటాం. ఈ 24 మూలకాలు ప్రకటితమవడానికి వినియోగించినటువంటి ప్రాథమిక మూలకాలు ఏమిటి?
3 దీనికి కావాల్సినటువంటి మూలకాలు ప్రకృతి ప్రధాన. ఎప్పుడైతే ప్రకటితం కాలేదో అది ప్రకృతి ప్రకటితమైనప్పుడు ప్రకృతి ప్రధాన దానికి ఊర్ధ్వముఖంలో ఉన్నది ఎవరు? పురుషుడు. పురుషుడు అంటే ఎవరు? స్వయంగా భగవంతుడు. సో భగవాన్ చేష్టయత స భగవాన్. ప్రకృతి ఎక్కడి నుంచి ప్రకటితమవుతుంది? భగవంతుని స్పర్శతో ప్రకృతి ప్రకటితమవుతుంది. ఎలా ఎలా స్పర్శని పొందుతుంది? స ఐక్సత, కేవలం దృష్టి ద్వారా స్పర్శని పొందుతుంది. భగవంతుని దృష్టి ద్వారా ప్రకృతి గర్భవతిగా మారుతుంది. మనకి భౌతిక జగత్తులో మనకున్నటువంటి పరిజ్ఞానంలో మనం అవగాహన చేసుకోలేము. కేవలం చూపు ద్వారానే వ్యక్తి భార్యని గర్భవతిని ఎలా చేయగలుగుతాడు? అది మన పరిధిలోనిది కాదు, మనకు అనుభవం లేదు. కానీ భగవంతుడికి అది సాధ్యమయ్యే విషయం. అందుకనే భగవంతుడు షడైశ్వర్య పరిపూర్ణుడు, పూర్ణుడు. మనకి భౌతిక జగత్తులో ఉన్న అనుభవం ఏంటి? భార్య గర్భవతి కావాలంటే కొన్ని రకాలైనటువంటి ఇంద్రియాలను వినియోగించాలి. మన అవయవాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంద్రియం ద్వారా స్త్రీ గర్భవతి అవుతుంది. కానీ భగవంతుడైన కృష్ణుడు అత్యంత శక్తిమంతుడు. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి. తన అన్ని అవయవాలతో అన్ని కార్యక్రమాలు చేయగలడు. కన్నులతో భుజించగలడు, కన్నులతో వినగలడు, నోటితో చూడగలడు. అన్ని కార్యక్రమాలు చూడడము, భుజించడము, వినడం అన్ని కూడా కళ్ళతో చేయగలడు, చెవులతో చేయగలడు, చేతులతో చేయగలడు. అన్ని అవయవాలతో అన్ని కార్యక్రమాలు చేయగలడు. అది భగవంతుడు. మనం భగవంతుడు అంటున్నాం. చాలా మంది ఆంగ్లంలో ఒక నానుడింది, గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. ప్రభుత్వాలు దాన్ని వినియోగిస్తారు చాలా సార్లు. గాడ్ ఈజ్ గ్రేట్ అని అందరూ అంటుంటారు. కానీ ఎంత గ్రేటు? భగవంతుడు గొప్పవాడు. కానీ ఎంత గొప్పవాడు భగవంతుడు ఎవరికి తెలియదు. చూడండి, ప్రకృతి వైపు దృష్టిని సారించడం ద్వారా ప్రకృతిలోకి ఈ జీవరాశుల్ని, మూలకాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టాడు. దాని ద్వారా భగవంతునిచే సంక్రమించుకున్నటువంటి స్థితుల ద్వారా ప్రకృతి విభిన్నమైనటువంటి వస్తువుల్ని, విభిన్నమైనటువంటి స్థితుల్ని ప్రకటితం చేస్తుంది. విభిన్నమైన జీవనాలన్నీ కూడా ప్రకటితమవుతాయి ప్రకృతి నుంచి. చేష్ట యతః స భగవాన్. ప్రకృతి తనకు తానుగా విభిన్నమైనటువంటి వాటికి జీవాన్ని ఇవ్వలేదు. అది తప్పుడు సిద్ధాంతం. ప్రకృతి తనకు తానుగా ఇవన్నీ ప్రకటితం చేస్తుంది అంటే. ప్రకృతిలోని భిన్నత్వం ఎప్పటి నుంచి మొదలవుతుంది? పురుషుడి యొక్క స్పర్శ మూలంగా, భగవంతుడి యొక్క దృష్టి మూలంగా. ఇది మన అనుభవం కూడా కదా. ప్రకృతి అంటే స్త్రీ అని కూడా చెప్పబడింది కదా. స్త్రీ ఒక శిశువుకు తనకు తానుగా జన్మనివ్వలేదు కదా. పురుషుని యొక్క స్పర్శ లేకుండా స్త్రీ తనకు తాను సంతానాన్ని కనలేదు కదా. అలా చేయగలగడం మనం ఎక్కడ చూడలేదు కూడా కదా. అందుకనే మనం ప్రకృతి అన్నీ చేయగలదు, అన్నింటికి మూల కారణం ప్రకృతి అనకూడదు. దాని వెనుక ఉన్న పురుషుడు ఎవరో మనము గ్రహించే ప్రయత్నించాలి.
ఈ భౌతిక జగత్తులోని భిన్నత్వానికి పురుషుడు కారణము. అది శివుడు. ప్రకృతిలో భిన్నత్వం ఉన్నటువంటి జీవులన్నీ కూడా ప్రకటితం చేస్తుంది ఎవరు? దుర్గాదేవి. దుర్గా, శివుడు. నిజమైన ప్రకృతి పురుషులని ప్రకటితం చేస్తుంది, పురుషులకి ప్రాతినిధ్యం వహిస్తుంది. నిజంగానే ఎవరిక్కడ? శివలింగము, దేవీపద. శివలింగాన్ని ఆరాధించే వాళ్ళు దేవీపదం గురించి కూడా తెలుసుకుని ఉంటారు. శివలింగాన్ని ఆరాధిస్తారు. కానీ దానికి కూడా అధిపతి ఎవరు? కృష్ణుడు. అందరికీ కూడా తండ్రి ఎవరు? కృష్ణుడు. అహం బీజ ప్రదాపిత. బీజాన్ని అందించినటువంటి తండ్రిని నేను, కృష్ణుడు చెప్తున్నాను. సర్వయోనేషు కౌంతేయ సంభవంతి మూర్తయోయ. విభిన్నమైనటువంటి జీవరాశుల్ని మనం చూస్తుంటాం. అవన్నీ ఎలా ప్రకటితమయ్యాయి? కృష్ణుడు చెప్తున్నాడు, అహం బీజ ప్రదాపిత. తండ్రి శివుడు, కానీ బీజాన్ని అందించిన వాడు కృష్ణుడు. కృష్ణుడు ప్రకృతి యొక్క సంయోగంతో ఈ విభిన్నమైనటువంటి స్థితుల్ని ప్రకటితం చేస్తాడు. కృష్ణుడు ప్రకృతిని సంయోగం ద్వారా విభిన్నమైనటువంటి స్థితిని ప్రకటితం చేసినప్పుడు అతడు శివుడు. శివుడు కూడాను కృష్ణుడితో అభిన్నుడు. సదాశివుడు, కృష్ణుడు. సదాశివుడు గోళ బృందాల్లో ఉంటారని మనకి వేదశాస్త్రాలు చెప్తున్నాయి. కానీ శివుడు కృష్ణుడు కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదే అచింత భేద అభేద తత్వము అంటే. అచింత భేద అభేద. అందుకని ప్రపంచంలో పాలు పెరుగుకు సంబంధించిన ఉదాహరణ ఇస్తారు ఎప్పుడు కూడా. కృష్ణుడు మరియు శివుడు గురించి అభివర్ణించినప్పుడు పెరుగు పాలకి అభిన్నమైనది. పాల నుంచి పెరుగు వస్తుంది, అందరికీ తెలిసిన విషయం. పెరుగు నిజానికి పాలే, కానీ పాలు కూడా కాదు. పెరుగును సేవిస్తే పాలను సేవించినటువంటి ఫలితాన్ని మనం పొందలేము. పాలు ఒక స్థితికి వినియోగించబడితే పెరుగు మరో స్థితికి వినియోగించబడుతుంది. చూడండి, పాలను విపరీతంగా తాగామనుకోండి, అజీర్తి కలుగుతుంది. వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ అజీర్తిని తొలగించుకోవడానికి పెరుగుతో కొన్ని మూలకాల్ని కలిపి స్వీకరించమని చెప్తాడు. పెరుగు పాలకు అభిన్నమైనటువంటిది, కానీ అది పాలు కాదు. అదేవిధంగా ఈ దేవతలంతా కూడా, ముఖ్యంగా శివుడు బ్రహ్మ, వాళ్ళు విష్ణువు నుంచి ప్రకటితమైనటువంటి దేవతలు. అందుకని వాళ్ళని ఏమన్నారు? గుణ అవతారములు. ప్రత్యేక గుణానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రకటితమైనటువంటి అవతారం. ఈ దేవతలు ఏమిటి? నిజానికి అన్ని జీవులంతా, మనమంతా కూడా అదే సిద్ధాంతం మీద ప్రకటితమైన వాళ్ళు, జీవాత్మలు. బ్రహ్మ కూడాను జీవాత్మలలో పరిగణించబడ్డవాడు.
శివుడు విష్ణుతత్వానికి జీవతత్వానికి మధ్యస్థంగా ఉన్నటువంటి వాడు అని. అందుకని శివుణ్ణి జీవుళ్ళుగా జీవతత్వంలో పరిగణించకూడదు, అలాగే విష్ణుతత్వంలో కూడా పరిగణించకూడదు. వీరింటి మధ్యలో ఉన్నటువంటి వాడు శివతత్వం. క్షీరం యతదది వికార విశేష యోగా, బ్రహ్మ సంహితలో చెప్పబడింది శివుని యొక్క దేవాది దేవుడైన కృష్ణుడు ప్రత్యక్షంగా ప్రకృతిని స్పృశించడు. ఈ ప్రకృతిని స్పృశించే విధానము, దేవాది దేవుడు ప్రకృతిని ఎలా స్పృశిస్తాడు? శివుడి మాధ్యంగా స్పృశిస్తాడు. అది ఆ విధంగా శివుడు దేవాది దేవుడికి అభిన్నుడు. అదే సమయంలో అతను దేవాది దేవుడు కాదు. ఇది సారాంశం. అందుకని చాలా మంది ఇది సరిగ్గా అవగతం చేసుకోకపోతే అందరూ సమానమే అంటారు. వైష్ణవ తత్వం మాత్రమే ఇది చక్కగా వివరించి చెప్తాను చూడండి. అత్యంత మేధావంతులు కూడా దీన్ని సరిగా అవగతం చేసుకోలేరు. చేతసా యతః స భగవాన్. అందుకనే శివుడికి మరొక పేరేమిటో తెలిసిన? కాలభైరవ. ప్రళయానికి అధిపతి శివుడు. ఈ భౌతిక ప్రకృతి అంతా కూడాను నశింపజేయాలి అన్నప్పుడు శివుడిచే అది నిర్వహించబడుతుంది. ప్రళయ సృష్టించాలన్నప్పుడు బ్రహ్మచే నిర్వహించబడుతుంది. దాని నిర్వహణ బాధ్యత విష్ణువు స్వీకరిస్తాడు. అందుకని ముఖ్యంగా ముగ్గురు దేవతల గురించి ప్రాథమికమైన ముఖ్యమైన ముగ్గురు దేవతలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. చేష్ట యతసా భగవాన్ కాలా ఇది ఉపలక్షిత. కాలము స్వయంగా శ్రీకృష్ణుడు. ఈ 24 మూల కన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటిది కాలము. ఈ 24 భౌతిక మూలకాల కన్నా అతీతంగా ఉన్నటువంటిది కాలం. కాలము ఆధ్యాత్మిక భౌతికమైనటువంటి మూలకాల మధ్యలో స్థిరపడి. ఎందుకని కాలము ఎలాగైతే చూడండి, జీవతత్వానికి విష్ణుతత్వానికి మధ్య శివతత్వం ఉంది కదా, అదేవిధంగా ఆధ్యాత్మికతకి భౌతికతకి మధ్యలో ఉన్నటువంటిది కాలము అని చెప్పబడింది. ఎందుకని 24 మూలకాలు భౌతికమైనవి, దాని తర్వాత ప్రకటితమైనది కాలము. కాలము పైన ఉన్నది ఏమిటి? ఆత్మ, పరమాత్మ అన్ని ఆధ్యాత్మికం. కాలానికి సంబంధించిన వివరణ ఇది. ఆధ్యాత్మిక భౌతికమైనటువంటి మూలకాల మధ్యలో ఉన్నటువంటిది కాలం. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, మనమేం ప్రకృతి ఈ శ్లోకంలో మనం ముఖ్యంగా సారాంశం అర్థం చేసుకోవాలంటే అవగతం చేసుకోవాల్సిన అంశం ఏంటి? మనము ప్రకృతి అన్నింటికి మూల కారణము అనుకుంటే, తనకు తానుగా అన్ని కార్యక్రమాన్ని వ్యక్తీకరిస్తుంది అనుకుంటే, తానే ప్రకృతి తనకు తాను స్వయంగా విభిన్నమైనటువంటి పరిస్థితిని భౌతిక జగత్తులో ప్రకటితం చేస్తుంది అనుకుంటే సవిశేష, అది తప్పుడు అవగాహన. చైతన్య చరితామృతంలో దీనికి సంబంధించిన వివరణ ఇంకా విస్తృతంగా ఇవ్వబడింది. ఏమని చెప్పారు అక్కడ? మేక గొంతు కింద పాల సంచులాగా ఉంటాయి కదా, గొంతు 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 కిందగా బాగా.
రూమాల రొమ్ములలాగా ఉంటాయి అవి. చాలా మంది చూసి ఉంటారు కదా మేకలకి. ఎవరైనా అనుకున్నారనుకోండి, ఇవి రొమ్ముల్లా ఉన్నాయి కదా, దీంట్లోంచి పాలొస్తాయి అనుకున్నారనుకోండి, అది సరికాదు. దాంట్లో పాలేమి ఉండవు. అలా కనిపిస్తాయి, రొమ్ముల్లా కనపడతాయి, కానీ పాలను ఉత్పత్తి చేసేటువంటివి కావు. అదేవిధంగా ఎవరైనా మూర్ఖత్వంతోని భౌతిక ప్రకృతి, అన్ని రకాలైనటువంటి భౌతిక ప్రకృతిలో ప్రకటమయ్యేటువంటివన్నీ కూడా ప్రకృతే కారణము అనుకుంటే అది పొరపాటు, తప్పు. పురుషుడి ద్వారా ప్రకృతిచే ఇవన్నీ ప్రకటితం చేయబడ్డాయి. దేవాది దేవుడైన కృష్ణుడు ప్రకృతి ద్వారా ఇవన్నీ కూడా ప్రకటితం చేస్తున్నాడు. చూడండి, పురుషుడు సంతానాన్ని స్త్రీ మాధ్యంగా పొందుతాడు. అదేవిధంగా భౌతిక ప్రకృతిలోని భిన్నత్వం అంతా కూడాను భగవంతుడు. పురుషం శాశ్వతం. నిజమైన పురుషుడు ఆది పురుషుడు. అర్జునుడు కూడా అంగీకరించాడు భగవద్గీతలో, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవ. పురుషం శాశ్వతం. భగవంతుడు పురుషుడు. పురుషుడు అంటే ఎవరు? ఆనందాన్ని అనుభవించేవాడు పురుషుడు. పురుషలింగము, పురుషత్వము. స్త్రీయత్వము, స్త్రీ పురుష, ఈ రెండు అవసరమైనటువంటి కదా. విద్యుత్ శక్తి కూడా ఎలా ఉద్భవిస్తుంది? నెగిటివ్ అండ్ పాజిటివ్. ఇలా ఇక్కడ పురుషుడు భగవంతుడు, స్త్రీ పురుషుడి భాగము, భగవంతుడైతే స్త్రీ భాగము ప్రకృతి. పురుషుడు ప్రకృతి కలయిక వల్ల ఈ జగత్తులో, సృష్టిలో భిన్నత్వమైనటువంటి ప్రక్రియల్ని కూడా ఏర్పడుతున్నాయి. ఇది సాంఖ్య సిద్ధాంతము, సాంఖ్యతత్వం. అందుకనే మనము తప్పుడు అవగాహనకు రాకూడదు. ప్రకృతి తనకు తానుగా ఈ భిన్నత్వాన్ని వ్యక్తీకరణ చేస్తుంది అనేటువంటి తప్పుడు భావన ఉండకూడదు. అది సాధ్యం కాదు. మనకు దైనందిన జీవితంలో ఉన్న దైనందిన అనుభవంతో కూడా చూసినట్టయితే సులభంగా అవగతం చేసుకోవచ్చు కదా. పురుషుడి యొక్క స్పర్శ లేకుండా ఏ ప్రకృతి కూడాను దేనికి కూడా జన్మనివ్వలేదు. భౌతిక జగత్తులో ప్రకృతమైనటువంటి భిన్నమైనటువంటి స్థితులన్నీ కూడాను ప్రకృతి మరియు పురుషుల కలయిక వల్లే ఏర్పడుతుంది. నిరాకారవాదులు కానీ, లేకపోతే ముఖ్యంగా నాస్తికవాదం, ప్రకృతి మరియు పురుషుల కలయిక లక్ష్యం లేకుండా జరుగుతుంది అనుకుంటారు. వాళ్ళకి ఎలాంటి అనుభవం, ఎలాంటి పరిజ్ఞానం లేదు నాస్తికులకి. ఎందుకంటే పర్యవసానం లేకుండా కలుస్తున్నాడు. ఎందుకంటే భౌతిక జగత్తులో చూస్తుంటే కదా, స్త్రీ పురుషులు మైథున ప్రక్రియ కలవచ్చును, కాలికి వెళ్ళి సంతానం లేకపోవచ్చు. సంతానం గురించి అవగాహన కూడా లేకపోవచ్చు. స్త్రీ పురుషులు కొన్నిసార్లు కలిసిపోతుంటారు. ఈ ఉదాహరణ ఇస్తూ ఉంటారనమాట. స్త్రీ పురుషుడు, నాస్తికులు ఏమంటారు, స్త్రీ పురుషవాదం గురించి మాట్లాడుతున్నప్పుడు అవగాహన లేకుండా అలా కలిసిపోతున్నారు, లక్ష్యం లేకుండా కలిసిపోతున్నారు. ఈ ఉదాహరణ వాళ్ళు ఇస్తూ ఉంటారు. మనకి భగవద్గీతలో 16వ అధ్యాయంలో చదువుకుంటున్న దాని నుంచి ఏమంటారు, ప్రత్యేకమైన కారణం ఏం లేదు, పురుషుడు ప్రకృతి యొక్క ఆధీనంలోకి వచ్చేస్తూ ఉంటాడు అని.
తద్వారా ఇదంతా కూడా ప్రకటితమవుతుంది అంట. కానీ ఇక్కడ కపిలదేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వైష్ణవ సిద్ధాంతం లక్ష్యం లేకుండా స్త్రీ పురుషుల యొక్క కలయిక, ప్రకృతి మరియు పురుషుడి కలయిక జరగదు. ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉంది. ఎందుకు చెప్తున్నాడు కృష్ణుడు? భూత్వా భూత్వా ప్రళీయతే అని చెప్తున్నాడు. భూత్వా 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 ఎందుకు జరుగుతుంది? మళ్ళీ మళ్ళీ ఎందుకు ప్రకృతిని చేస్తూ? ఒక లక్ష్యం ఉంది. ఈ భౌతిక ప్రకృతి అంతా ఎందుకు సృష్టించబడింది? జీవాత్మలు తమ బద్ధస్థితి నుంచి బయటపడడానికి అవకాశం ఇవ్వబడుతుంది. మనకు అవకాశం ఇవ్వబడింది. ఇప్పుడు మనందరికీ కూడా అవకాశం ఇవ్వబడింది. సో ఈ ప్రకృతి ఇప్పుడు ప్రకటితమైంది. మనం జీవాత్మలుగా ఇక్కడ ఉన్నాం. సర్వయోనేషు కౌంతేయ సంభవంతి మూర్తయోయ. విభిన్నమైనటువంటి స్థితిలో వ్యక్తీకృతమైన లక్ష్యం ఏమిటి? భగవత్ పరిజ్ఞానాన్ని సంతరించుకోవడము లక్ష్యము. ఆత్మసాక్షాత్కార పరిజ్ఞానాన్ని సంతరించుకోవడం లక్ష్యం. ప్రకృతిలో ప్రకృతిమైన జీవులంతా ఎవరైనా అనవచ్చును, మనుషులకు ఆ లక్ష్యం ఉంది. మిగిలిన జీవులకి, అన్ని జీవుల లక్ష్యం కూడా అదే. కాకపోతే అపరిపక్వ స్థితిలో ఉన్నాయి కాబట్టి పరిణతి చెంది మెల్లమెల్లగా జీవ పరిమాణ సిద్ధాంతం అని చెప్పుకుంటాం కదా మనము. దాని లక్ష్యం ఏమిటి? నిజానికి జీవుల యొక్క ఏకైక లక్ష్యము భగవంతుడి కృష్ణ సేవలో నిక్తమై ఉండడమే. అది మనుష్య రూపాన్ని పొందినప్పుడు ప్రత్యక్షంగా ఈ చక్రబంధం నుంచి బయటపడడానికి ద్వారం పక్కకు వచ్చేసాం మనం. ఇక బయటకు వెళ్ళాలా, మళ్ళీ ద్వారం నుంచి బయటకు వెళ్ళకుండా మళ్ళీ ఆ చక్రంలోనే ఇరుక్కోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. క్రమ పద్ధతిలో చూడండి. క్రమ పద్ధతిలో పద్మపురాణంలో చెప్పుకున్నట్టుగా మనం అనేక పర్యాలు చదువుకుంటాం కదా. జీవ పరిమాణ సిద్ధాంతం చక్కగా వివరించబడింది. 84 లక్షలను పరిభ్రమిస్తూ 80 లక్షల యోని తర్వాత జీవాత్మ మనుష్య రూపాన్ని పొందుతాడు. ఆసితిం చాతురాశ్చైవ జీవజాతిషు జీవజాతి జీవ. విభిన్నమైనటువంటి శరీరాన్ని పొందుతూ క్రమ పద్ధతిలో పరిణతి చెందుతూ మనుష్య రూపాన్ని, జలజానవ లక్ష్యాన్ని స్థావరా లక్ష్యం త్రిమయో రుద్ర సంఖ్యాయ పక్షినాం దశలక్షణం. ఈ విధంగా జీవ పరిమాణ సిద్ధాంతం వేదాల్లో చెప్పబడింది. ముందుగా జీవం దేంట్లో ఉత్పన్నమవుతుంది? జలం నుంచి ఉత్పన్నమవుతుంది. తరువాత అది పరిణతి చెంది మొక్కలు, దాని తర్వాత క్రిములు, కీటకాలు, సరీసృపాలు, పక్షులు, పశువులు, దాని తర్వాత మనుష్యులు. ఈ మానవ జీవనము నాగరికమైనటువంటి మానవ జీవనం, వేద సూత్రాన్ని పాటించేటువంటి నాగరిక జీవనం, వేద సూత్రాన్ని పాటించే జీవనమే నాగరిక జీవనం అని చెప్పబడింది. ఆర్యన్స్ అంటారు చూడండి. వేద సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళని ఆర్యులు అంటారు. అంటే అభివృద్ధి, మానవ జాతుల్లో అభివృద్ధి చెందిన సంస్కృతికి చెందినటువంటి ఎవరు అలాంటి వాళ్ళు? మను సంహిత వేదశాస్త్రాన్ని. మను సంహిత ఆర్యుల యొక్క గ్రంథం. అది వేదశాస్త్రాలు, వాళ్ళ గ్రంథాలు. ఆర్యులు అంటే ఉన్నత స్థితిలో ఉన్నాడు, అభివృద్ధి చెందిన స్థితిలో ఉన్నవాళ్ళు ఆర్యులు అంటారు. అభివృద్ధి చెందడం అంటే ఏంటి? సంస్కృతి పరంగా. నాగరికంగా అభివృద్ధి చెందడం. నాగరికత అంటేనే వేదశాస్త్రాలకు అనుగుణ జీవనాన్ని కొనసాగించడం.
ఈ ఆర్య సంస్కృతిని మనం వదిలేస్తున్నాం. ఆధునిక జీవన విధానంలో వేదశాస్త్రాలను వదిలేస్తున్నాం. రకరకాలైనటువంటి పుస్తక పఠనంలో మన సమయాన్ని వృధా చేస్తాం. అంతా కూడా ఎలాంటి ఇంద్రియ తృప్తి కోసం వినియోగించేటువంటిది. మైదాన ప్రక్రియకి కావాల్సినటువంటి దాన్ని భరించలేక ఏం చేస్తున్నాము? ఇక్కడ ఆనందం లేదు కాబట్టి నిస్పృహకి లోనే వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటారు. చైతన్య చరిత్రలో చెప్పండి, అనాది బహిర్ముఖే జీవ కృష్ణ భూలి గేల. నిజానికి మనందరికి కూడాను తండ్రి కృష్ణుడు. మనం అది మర్చిపోయాం. అనాది, సృష్టి కన్నా ముందు అనాది. ఆది సృష్టి ప్రారంభమైంది ఆది, అంతకన్నా ముందు ఉండేది అనాది. ఆది అంటే సృష్టి ఆరం, దానికన్నా ముందు అనాది. ఈ సృష్టి ద్వారా మనకు ఒక అవకాశం ఇవ్వబడింది. మన నిజస్థితికి మనం రావడానికి, మన ప్రాకృతిక స్థితిని పొందడానికి, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి. అంటే మనకు ఒక లక్ష్యం ఉంది. మానవ జీవిత లక్ష్యము భక్తిని స్వీకరించడము అయితే ఆ స్థితికి రావడానికి. మిగిలిన జీవులకు కూడా లక్ష్యం ఉందండి. భౌతిక జగత్తులో పడుతున్న ప్రతి జీవి కూడాను పరిమాణ క్రమంలో ముందుకెళ్తూ ఉంది. అలా అభివృద్ధి చెందినటువంటి జీవాత్మ మనుష్య రూపాన్ని పొందినట్టు పరిపక్వతను సిద్ధించుకొని ఈ చక్రబంధం నుంచి బయటపడిన జన్మ మృత్యు జర చక్రబంధం నుంచి లక్ష్యం లేకుండా జరిగినటువంటిది కాదు. సృష్టి ఆరంభము లక్ష్యముతో నిర్వహించబడినటువంటి నాగరిక మనుష్యులు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి నిర్దేశితం చేయబడ్డారు. అయినా కూడా నాగరిక మనుష్య రూపాన్ని పొందినప్పుడు కూడా ఆ వ్యక్తులు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం లేదు. కాబట్టి కృష్ణుడు స్వయంగా వ్యక్తిగతంగా వచ్చారు భౌతిక జగత్తులోకి. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత. నిజానికి కృష్ణుడు ప్రకటితమవుతాడు, అనేక పర్యాలు ప్రకటితమవుతాడు మనం చెప్పుకుంటాము. కానీ ఎప్పుడు ప్రకటితమైనా కూడా యదా యదాహి ధర్మస్య, ధర్మానికి గ్లాని అవరోధం ఏర్పడినప్పుడు ప్రకటితమవుతాడు. ధర్మానికి అవరోధం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇప్పుడు జీవాత్మలన్నీ కూడా మనుష్య రూపంలో ఉన్న జీవులంతా కూడాను స్వీకరించవలసినటువంటి ధర్మం ఏమిటి? కృష్ణ చైతన్యం. అది స్వీకరించకపోతే ఏం జరుగుతుంది? ధర్మానికి ఆటంకం ఏర్పడుతుంది కదా. నిజమైన ధర్మానికి ఆటంకము అంటే ఏమిటి? వ్యక్తులు భక్తియుక్త సేవను స్వీకరించకపోవడమే ధర్మానికి కలిగే ఆటంకం. అందుకనే నాగరికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా తప్పకుండా ఈ వేద సంస్కృతిని, వేద శాస్త్రాన్ని స్వీకరించాలి. కర్దముని పుత్రుడైనటువంటి కపిలుడు సాంఖ్యతత్వాన్ని విశదీకరించాడు. కృష్ణుడు భగవద్గీత ద్వారా దీన్ని ప్రకటన చేశాడు. వీటిని మనము స్వీకరించకపోయినట్టయితే మళ్ళీ మనము అనాగరికమైన జీవనాన్ని కొనసాగించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. 80 లక్షల ఏళ్లలో పరిభ్రమించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. చూడండి, భౌతిక ప్రకృతి మళ్ళీ దాని కాల పరిమితి కూడా చెప్పబడింది కదా, మళ్ళీ సమసిపోతుంది. మనము ముక్తిని పొందకపోతే అనంతకాలం పాటు దాంట్లో స్తబ్దంగా ఉండిపోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కోటాను కోట్ల సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సృష్టి ఆరంభమవుతుందో భూత్వా ప్రళీయతే మళ్ళీ ప్రకటితం. ఇది సృష్టి యొక్క స్థితి. వేదశాస్త్రాల యొక్క లబ్ధిని మనం స్వీకరించి తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చతే ముండకోపనిషత్తులో చెప్పబడినటువంటిది. అందరూ కూడా ప్రామాణికమైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించాలి. వేదశాస్త్రాల నుంచి ప్రామాణికమైనటువంటి ప్రబోధనల్ని ఆధ్యాత్మిక ఆచార్యుల నుంచి స్వీకరించాలి. అప్పుడే మన జీవనం పరిపూర్ణమవుతుంది.
భౌతిక జగత్తులో మనము భూత్వా పరిలితే మళ్ళీ మళ్ళీ ప్రకృతమే సమసిపోతూ ఉన్నాము. విభిన్నమైన శరీరాన్ని పొందుతూ ఒక్కో శరీరంలో కొంతకాలం జీవిస్తూ అది మళ్ళీ తొలగిపోయి మళ్ళీ 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 తర్వాత మనకి ఏ రకమైన శరీరం వస్తుందో మనకు తెలియదు. మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. తథా దేహాంతర ప్రాప్తి. కాలం యొక్క ప్రభావం చేత ఇది అనంతంగా కొనసాగుతుంది. జనులు దాన్ని అవగతం చేసుకోవాలి. ఈ నిద్రాగస్తమైన స్థితి నుంచి బయటపడాలి. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవానని నిబోధత. మనకిప్పుడు నాగరికమైనటువంటి మానవ శరీరం లభించింది. మనం చదవగలము, రాయగలము. పశువులు పక్షులు చదవడము రాయడం చేయలేము. మనం రెండు చేయగలము. మనకి అవగాహన ఉంది, చర్చించగలము, అవగతం చేసుకోగలము. జాగ్రత్త. అందుకని జాగ్రత్త అంటే ఏం చేయాలి? మనము ఈ నిద్రావస్థ అజ్ఞానపు స్థితి నుంచి మేల్కొనాలి. వేదశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. వేదశాస్త్రాల యొక్క సారాంశమైనటువంటి వేదశాస్త్రాలన్నీ కూడా నిక్షిప్తం చేయబడింది దేంట్లో? వేదాంత సూత్రాల్లో. వేదాంత సూత్రాల యొక్క సారాంశం శ్రీమద్ భాగవతం. నిగమకల్ప తరోర్గలితం ఫలం. నిగమ అంటే వేదశాస్త్రములు, వేద పరిజ్ఞానం. వేదశాస్త్రాలు నీ యొక్క వృక్షంగా భావించడానికి పండినటువంటి వేదశాస్త్రాలకు పండినటువంటి ఫలము, అత్యంత పరిణతి చెందిన మృదుమధుర ఫలము శ్రీమద్ భాగవతం. నిగమకల్ప తరోర్గలితం ఫలం ఇదం శ్రీమద్ భాగవతం. అందుకని కృష్ణ చైతన్యాన్ని మనము స్వీకరించాలి పరిపూర్ణమైన విశ్వాసంతో. భాగవత ధర్మాన్ని పాటించడము అంటే అర్థం ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడము, కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించడము, భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవయ భగవంతుడైన కృష్ణ యొక్క దివ్యమైన లీలని శ్రవణము చేయడము, కీర్తన చేయడం ద్వారా మనము మానవ జీవిత లక్ష్యాన్ని సంప్రాప్తించుకోగలుగుతాము. జన్మ మృత్యు జరా చక్రం నుంచి బయటపడగలుగుతాము. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ ప్రభుజీ రకమైన క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ఈ రోజు తాత్పర్యం చాలా బాగుందండి. ఇంకొకసారి వినాలి. దీంట్లో పెట్టరా ప్రభుజీ? పెట్టేస్తాను, ఇప్పుడు పెట్టేస్తాను. అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారండి మీరు. అవునా? ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. హరి ఓం. క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ ఉన్నాయి మాతాజీ? ఎవరికి ఏమీ లేకపోతే ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 7:30 మనము హిందీలో భగవద్గీతను చర్చిస్తాము. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు రూప గోస్వామి ప్రభుపాద వారిచే వచించబడినటువంటి భక్తి రసామృత సింధు నుంచి చర్చిస్తాము. 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్తులే. రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపాల్సిందిగా విజ్ఞప్తి. ప్రేమధని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్. హరే కృష్ణ చెప్పండి. జగద్గురు శ్రీల ప్రభుపాద కి జై. హరినామ సంకీర్తన్ కి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై.
సామవేద భక్త బృందకి జై గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై శ్రీమద్ श्रीमद् భగవద్గీత भगवद गीता की జై అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై राधे राम प्रभु जी की ప్రభుజీకి జై हरे हरे कृष्ण कृष्ण प्रभु जी प्रभु प्रणाम दंडवत प्रणाम माता जी सन प्रभु जी सुकला माता जी की जय జై हरिप्रिया माता जी की जय జై अमृत भक्त वृंद की जय జై श्रीमद् भागवतम की जय श्रील प्रभुपाद की जय జై థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సెంట్ ప్రభుజీ శ్రీల ప్రభుపాద గారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. హరే కృష్ణ. प्रणाम प्रभु जी दंडवत प्रणाम హరి హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. कृष्ण प्रभु जी दंडवत प्रणाम హరే కృష్ణ ప్రభు प्रभु जी दंडवत प्रणाम దండవత్ ప్రణామ మాత. గురువు గారి हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम దండవత్ ప్రణామ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరి బోల్. ధన్యవాదాలు. प्रभु जी दंडवत प्रणाम దండవత్ ప్రణామ మాత. హరి బోల్. హరే